అవును సార్. అటెండ్ అయ్యి నేను కటక్ టూర్ లో వెళ్ళిపోయి రిటర్న్ వచ్చాను. హ్మ్. ఆ టూర్ లో కూడా వేసుకొని అలా కంటిన్యూ చేశాను. అలాగా నేను కంటిన్యూ చేశాక నేను 3/1/26న బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఫాస్టింగ్, పేరెంట్లు, హెచ్బిఏవన్సీ. అప్పుడు నా రిపోర్ట్స్ 126 ఉండేది ఫాస్టింగ్ లో. ఓహ్! తర్వాత పోస్ట్ పేరెంటల్ లో 185 ఉండేది. ఓహ్! అప్పుడు నాకు ఈ షుగర్ లెవెల్స్ పెరిగితే హెడ్ఏక్ వచ్చేసింది. ఓకే. అయితే నేను కొద్దిగా కంగారు పడేవాడిని. అసలు ఏంటి హెడ్ఏక్ ఎందుకు వస్తుంది అని. సరే ఇది వాడదాం చూద్దామని ఇలా కంటిన్యూ చేశాను. హ్మ్. చేసిన తర్వాత మీ సెమినార్ కి అటెండ్ అయ్యాక నేను ఆల్రెడీ ఒక ప్యాకేజ్ తీసుకున్నాను. ఓకే దాన్ని సార్. అలాగా రెండో బాటిల్ కంప్లీట్ అయ్యేటప్పుడు మళ్ళీ నేను 3/1/26 ఫస్ట్ టెస్ట్ చేసుకున్నాను. ఇవి వాడాక మళ్ళీ మాకిట్లా చూపించగలరా కెమెరాకి? ఆ, మీరు మాత్రం కనబడుతున్నారు. ఓకే. కొంచెం ఓపికగా. అలా కనిపిస్తుంది సార్. కనబడట్లేదు. కొద్దిగా అంటే అంటే స్పష్టంగా లేదు. వాట్సాప్‌లో పెట్టండి. ఓకే. పర్లేదు చెప్పండి సార్. అది రిజల్ట్స్ రమణ గారి దగ్గర ఉన్నాయి. ఓకే. హ్మ్. అయితే హెచ్బిఏవన్స్ ఏముంది 7.2 ఉండేది. హ్మ్. మళ్ళీ నేనేం చేశాను, ఇవి వాడుతూ టూ బాటిల్ కంటిన్యూ హ్మ్. అవుతుంది. హ్మ్. 9/2/26 ఫస్ట్ అంతా ఓకే. 3/1/26 ఓకే. మళ్ళీ 9/2/26 చేసేసరికి ఫాస్టింగ్ లో 83 వచ్చింది. ఓహ్! మళ్ళీ పోస్ట్ పేరెంటల్ లో 129 వచ్చింది ఎక్సలెంట్. ఆఫ్టర్ ఫుడ్. హ్మ్. హెచ్బిఏవన్స్ ఏమైంది 5.9కి వచ్చింది. 7.2 వావ్! అన్నది. వావ్! 7.2 నుంచి సూపర్ 5.9కొచ్చింది. ఆ! వచ్చింది. హ్మ్. ఇది ఇలా వాడుతూ కంటిన్యూ చేస్తున్నాను. నాకు స్పాండిలైటిస్ ఉండేది. అచ్చా! హ్మ్. దాంట్లో ఇబ్బంది పడేవాడిని. గత 14 ఇయర్స్ నుంచి స్పాండిలైటిస్ ఇబ్బంది పడడం, ఏదో మసాజులు, ఆయిల్, ఫిజియోథెరపీ అని చేసేవాళ్ళు. హ్మ్. ఎన్ని చేసినా రిలీఫ్ రాలేదు. ఇది ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది. వావ్! పడుకున్నప్పుడు పెయిన్ వచ్చేది. హ్మ్. పెయిన్ ఏం లేదు ఇప్పుడు. రిలీఫ్ ఉంది. ఇదే పరిస్థితి మా మిస్సెస్ కు ఉంది. హ్మ్. సరే ఇదేదో బాగుంది ఇది వాడని ఆవిడకి ఒక బాటిల్ ఇచ్చాను. ఒక బాటిల్ కంటిన్యూ ఒకటి అయిపోయాక ఎలా ఉందంటే ఇప్పుడు బాగుంది. ఆవిడ ఎప్పుడు ఆయిల్స్ పడుకునేటప్పుడు మసాజ్ చేసుకొని పడుకుండేది. హ్మ్. ఇప్పుడు రెండో బాటిల్ వాడుతుంది. ఎలా ఉందంటే బాగుంది, పర్వాలేదు, రిలీఫ్ వచ్చింది. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ నేను ఇలా ఇంకా ఐడీలు వేయడం, ఈ ఆర్డర్ రావడం, మొత్తం మా మిస్సెస్ పేరున ఒక ఐడి, మా అబ్బాయి పేరున ఒక ఐడి, మా పాప పేరున ఒక ఐడి, ఉన్నాయండి. ఇలా వేసి ఈ స్టాకు ఈ పేషెంట్స్ కి అదే స్టాక్ పేషెంట్స్ కి ఇచ్చేవాడిని. హ్మ్. ప్రాక్టీస్ ఉంది కదా, ఇది ఆ! వాడండి. హ్మ్. ఫస్ట్ ఒక ఆమెకి ఇచ్చాను. ఆవిడ ఎప్పుడు బాడీ పెయిన్స్ అండి తగ్గట్లేదు, మీరు హ్మ్. మందులు ఇస్తే అప్పుడు వేస్తే తగ్గుతుంది, లేకపోతే తగ్గట్లేదు అంటే సరే వాడి చూడని ఒక బాటిల్ ఇచ్చాను. ఆవిడ హ్మ్. బాగుందండి, నాకు ఈసారి 2 బాటిల్ ఇవ్వండి అన్నారు. ఆహా! ఆ, రెండు బాటిల్స్ ఇచ్చాను. ఇచ్చాక ఎలా ఉందంటే బాగుంది అని ఇప్పుడు ఆవిడ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఒక 5 బాటిల్ వాడింది సూపర్ సార్. అప్పటి నుంచి. వాడాక ఇప్పుడు ఎలా ఉంది, బాగుంది. కానీ కాస్ట్ ఎక్కువ అండి అన్న. కాస్ట్ కాదు, నువ్వు ఎన్నాళ్ళు బట్టి సఫర్ అవుతున్నారు కాబట్టి ఇది వాడండి, కంటిన్యూ చేయండి, కొన్ని ఒక్కొక్కటైనా కొనుక్కోండి అంటే సరే చూద్దాం అన్న. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు, వాళ్ళ వయసెస్ అనమాట. హ్మ్. ఆవిడకి ఈ ఈ మడమలు కింద కాలు నొప్పులు ఉండేవి. హ్మ్. మెడిసిన్ ఇచ్చేవాళ్ళం, తగ్గేది, మళ్ళీ వచ్చాయి. ఓకే. ఇలా కంటిన్యూ అవుతుంటే హ్మ్. వాళ్ళకి ఎవరో ఈయన కాదులే ఏదో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని ఆర్థో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు. హ్మ్. ఆయన ఏదో కోర్స్ ఇచ్చాడు, వాడారు, అయినా తగ్గలేదు. హ్మ్. ఎందుకు ఇది వాడండి అని ఒక బాటిల్ ఇచ్చాను. హ్మ్. వాడారు. హ్మ్. మాకు ఇంకా 2 బాటిల్ కావాలని అడిగారు. హ్మ్. 2 ఇచ్చాను. హ్మ్. వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఆయన ఇది షుగర్ తగ్గుతుందంటే అమ్మ నాకు 2 ఇచ్చాని మళ్ళీ ఆయన తీసుకుపోతే నేను మళ్ళీ 2 ఇచ్చాను. సూపర్ అండి. ఆ! అయితే ఇలా అయిన తర్వాత హ్మ్. ఆ వాళ్ళిద్దరు, మూర్తి అని ఒక డ్రైవర్ అనమాట, నా దగ్గరికి వస్తుంటాడు హ్మ్. ఏదైనా ప్రాబ్లం ఉన్నా. హ్మ్. ప్రాక్టీస్ నన్ను కదా,
ఎస్ సార్. ఆయన ఒకసారి ఎర్లీ మార్నింగ్ నాకు ఈ పెయిన్ వచ్చేస్తుందండి, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి నాకు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పారు. చెప్తే సరేనండి ఒకసారి స్కాన్ చేద్దామని చేయించాను. స్టోన్స్ లేవు, కిడ్నీ స్టోన్స్ లేవు ఆయనకి. అంటే ఆయుర్వేద మెడిసిన్ ఇచ్చాం, క్లియర్ అయిపోయింది. పెయిన్ ఎందుకు వస్తుంది, టెస్ట్ చేస్తే ఫిల్టరైజేషన్ కొద్దిగా ఏదో అని రిపోర్ట్ వచ్చింది. అంటే ఫిల్టరైజేషన్ కొద్దిగా కరెక్ట్ గా లేదని, కిడ్నీ ఫంక్షన్. అయితే అంటే నేను ఇలా కాదులే, ఒకసారి ఐ చంద్రశేఖర్ అని ఒక యూరాలజిస్ట్ ఉన్నారు, వెళ్ళండి అని పంపిస్తే ఆయన ఏం లేదయా పర్వాలేదు అనేసి ఒక 30 మాత్రలు రాశారు. ఒక గ్యాస్ట్రిక్ కి, నెక్స్ట్ ఒక పెయిన్ కిల్లర్ అల్ట్రాసెట్, వీక్నెస్ కి మెడిసిన్ రాశారు. సరే వాడి రండి, మీకు మెడిసిన్ ఇస్తానని చెప్పాను. అవి వాడి వచ్చారు, డాక్టర్ గారు ఇచ్చారు కానీ తగ్గలేదు, నా పెయిన్ అయితే ఇది వాడండి అనేసి ఈ బాటిల్ ఇచ్చాను ఒకటి. ఇది వాడారు. వాడిన తర్వాత బాటిల్ అయిపోయింది, వచ్చారు. నాకు ఇంకో బాటిల్ కావాలండి అన్న. ఇది సప్లై రావాలండి, కొద్దిగా ఈ యుద్ధం వల్ల అది లేట్ అవుతుంది అంటే, లేదు నాకు కావాలి సార్. అప్పుడు ఉన్నారు పాస్టర్ గారు, ఫ్యామిలీ గట్రా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను డయాబెటీస్ మీద. వాళ్ళు విన్నారు, అది వాడడం, ఆయన రిజల్ట్ చెప్పడం. అయితే లేవంటే, లేదు సార్ నాకు ఇవ్వాలి, మీరు ఏం చేస్తారో, బాగున్నాయని ఇచ్చారు, నాకు బాగుంది, తగ్గింది, ఆ కిడ్నీ పెయిన్ రిలీఫ్ వచ్చిందంటండి ఆయనకి బాటిల్ వాడేసరికి. ఇంకోటి, మీరు నాకు అర్థమైంది చాలా టెస్ట్ మనీ మీ దగ్గర ఉన్నాయని. అయితే సార్, మీరు ఇంతవరకు ఎప్పుడైనా చూసారా ఒక్క దాంతో ఇన్ని ఫలితాలు? నేను ఎన్నో కషాయాలు, ఆయుర్వేద మందులు మింగాను సార్, కానీ ఈ షుగర్ అప్ అండ్ డౌన్ అవడం, పాయింట్లైట్స్ తగ్గకపోవడము, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలా అని నేను సార్ మీరు మ్యూట్ చేయండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఎవరో అన్మ్యూట్ చేస్తున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మళ్ళీ అన్మ్యూట్ చేయండి. అయితే నేను ఏం చేశాను, ఆ డ్రైవర్ గారికి, ఆయన మరి కదలట్లేదు, నాకు ఇవ్వాలి సార్ నాకు ఎలా అనేసి ఇంకా ఆయన ముందుగా కూర్చుంటే, కింద నేను మర్చిపోతే వేసుకోవడానికి కింద మెడికల్ షాప్ లో పెట్టాను. మాకు షాప్ ఉంది, మెడికల్ షాప్. ఓకే. అవి చూసేసరికి 12 క్యాప్సిల్స్ ఉన్నాయి. ఇది వేసుకొని రండి, ఈ లోపు వస్తేస్తాను. లేదు సార్ నాకు సరిపోవంటే మళ్ళీ మా ఇంటి మీదకి వెళ్ళి పైకి వెళ్ళి తెచ్చి మొత్తం 40 మాత్రలు ఇచ్చాను. 40 క్యాప్సిల్స్ ఇస్తే, అది ఇలా కాదు సార్, నా ఫుల్ బాటిల్ ఇవ్వండి, ఈ ఒక్కటిగా ఇలా ఇవ్వకండి అంటూ ఆ 40 తీసుకెళ్లి వాడుతూ, నాకు ఒక 4 days బ్యాక్ ఫోన్ చేసి, డాక్టర్ గారు నాకు ఒక బాటిల్ ఉంచండి అని కాల్ చేశారు. సో మీరు మీ లైఫ్ లో ఎన్నో చూసారు, ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనేది మీకు అర్థమైంది. మిరాకిల్ సార్, మిరాకిల్. ఓకే. గ్యాస్ట్రిక్ మందులు మింగేవాళ్ళం, గ్యాస్ట్రిక్ మందులు వేసుకోవడం మానేసాం. మోషన్ అంటే ఫ్రీగా అయ్యేది కాదు, రోజుకి 2-3 సార్లు వెళ్ళవలసి వచ్చేది. ఓన్లీ సింగిల్ మార్నింగ్ 1 time వెళ్తున్నాం. అయితే ఇలా ఆయనకి మళ్ళీ వచ్చి ఇంకో బాటిల్ తీసుకెళ్లారు. నేను వాడుతున్నాను సార్, ఎవరికైనా చెప్తాను, మీరు మాత్రం ఉంచండి సార్, నాకు కంప్లీట్ గా వచ్చినప్పుడు నాకు బాటిల్ ఉంచండి అని ఆయన చెప్తూ ఆయన వెళ్ళిపోయారు. ఓకే. సరే, మీరు నేనేమంటానంటే వాళ్ళని కూడా పిలిచి మాట్లాడిద్దాం, ఓకేనా సార్? ఎందుకంటే మీరు ఎక్కువ అట్లా మనం చెప్పినా గానీ వాళ్ళని ఒకసారి ఆహ్వానించండి, నెక్స్ట్ వీక్ లో పిలుద్దాం, ఓకే సార్? నెక్స్ట్ నేను ముకుందని మనం ఒక ఐడి చేసాం, ఆయన నాలాగే ప్రాక్టీషనర్. ఓకే. ఆయన ఫ్రెండ్ ఒక బిల్డర్ అన్నమాట, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓకే, ఇప్పుడు అదొద్దు, మీరు నెక్స్ట్ వీక్ పిలవండి, మాట్లాడదాం. మురళి సార్ ప్లీజ్. అంటే ఓకే సార్, నేను చెప్తాను. కానీ మిరాకిల్ సార్, అద్భుతం. థ్యాంక్ యూ సార్. రిజల్ట్స్ నేను ఎక్కడ చూడలేదు. నమస్తే. థ్యాంక్ యూ. సో మీరు చాలా ఎక్సైట్ అవుతున్నారు, చాలా సంతోషం సార్. యాక్చువల్ గా ఉంది, వాళ్ళనే పిలిచి మాట్లాడిద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ నుంచి ఎక్కువ టెస్టిమోనీలు వాళ్ళని పిలిపించండి, మీ షాప్, మీ యొక్క మెడికల్ షాప్ కానీ, లేదా మీరు ప్రాక్టీస్ చేసేటటువంటి హాస్పిటల్కి పిలిపిస్తే వాళ్ళు మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ. సో ఇదండి రమణ సార్, రియల్మీ X2
అంతేనా అండి? సార్ రియల్‌మీ X2 ప్లీజ్.